Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. అయితే ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎంపీ అభ్యర్థుల్లో ఎవరు గెలవబోతున్నారనే క్యూరియస్ ఉన్న నేపథ్యంలో లిస్ట్ నేను పక్కన పెట్టుకున్నాను. సో గెలుపోవటంలో ఎవరైనా డిసైడ్ చేసే టైం ఇది ఓకే కదా? సో ఈ టైంలో మనం డిసిషన్స్ చెప్పేద్దాం. తప్పకుండా. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ నేను చెప్పేస్తూ ఉంటా, మీరు నియోజకవర్గాల పేరు. నియోజకవర్గాలు అంటే ఇక్కడ మన వీక్షకులకి మనం తెలియజేయాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, మనం ఈ జాబితా వివిధ సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేలను ఆధారంగా చేసుకొని ఈ జాబితా తయారు చేసాం మనం. ఓకే, ఈ జాబితాను మనము తయారు చేసాం. దేనిని ప్రాతిపదికగా చేసుకుని ఆంధ్రప్రదేశ్లో వివిధ సర్వే సంస్థలు ఆయా నియోజకవర్గాలకు వెళ్ళి ఎవరు గెలుస్తారో వాళ్ళు యాజ్ ఆన్ టుడే వాళ్ళు అందజేస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ జాబితా తయారు చేశామని సవినయంగా మన వీక్షకులకు తెలియజేస్తున్నాము. మనకు ఎవరి మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ కానీ, అభిమానం కానీ, అనురాగం కానీ లేవు. నిష్పాక్షికంగా మనం అందజేస్తున్నాం. ఓకే శ్రీకాంత్ గారు, సో ఎలా ఉంది చూద్దాం. ఫస్ట్ శ్రీకాకుళం వాస్తవానికి హోరాహోరీ పోరు, అంటే కింజరపు రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ సాధిస్తారు అనుకున్నటువంటి పరిస్థితుల నుంచి అక్కడ పొలినాటి వెలమ, కాళింగ ఈ రెండు సామాజిక వర్గాల మధ్య హోరాహోరీ పోరుగా మారి పేడాడ తిలక్ గట్టి పోటీ ఇస్తున్నారు వైకాపా అభ్యర్థి. అయినప్పటికీ కింజరాపు రామ్మోహన్ నాయుడే విజేతగా నిలుస్తారని పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. హ్యాట్రిక్ సాధిస్తారు. ఓకే, విజయనగరం కూడా ఏంటంటే వాస్తవానికి కలిసిట్టి అప్పలనాయుడు గారు బాగా సరికొత్త అభ్యర్థి ప్రత్యక్ష రాజకీయాలకి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. అయితే వారికి ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ కావచ్చు, వారికి ఉన్నటువంటి అంతక్రితం వారికి ఉన్నటువంటి ఎటువంటి మచ్చలేనటువంటి నిష్కల్మషమైనటువంటి సేవకుడిగా, మరీ ముఖ్యంగా ప్రజాసేవకుడిగా, ప్రజలలో ఒకడిగా ఉన్నటువంటి గుర్తింపు కావచ్చు, అది ఒక విధంగా వారికి వరంగా పరిణమించింది. అయినా కూడా బెల్లాన చంద్రశేఖర్ ఇక్కడ డక్కా మొక్కిలు తిన్నటువంటి వైసీపీ అభ్యర్థి, అలాగే సిట్టింగ్ ఎంపీ కాబట్టి బెల్లాన చంద్రశేఖర్ వైకాపా అభ్యర్థికే ఎడ్జ్ ఉంది. ఓకే, వైసీపీ. విశాఖపట్నం హోరాహోరీ పోరులో నుంచి పూర్తిగా వైకాపా వైపు టర్న్ తీసేసుకుంది. బొత్స ఝాన్సీ గారు ఇక్కడ విజేతగా నిలవబోతున్నారని చాలా సర్వేలు తెలియజేస్తున్నాయి. శ్రీకాంత్ గారు, తర్వాత అనకాపల్లి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ గారు విజేతగా నిలుస్తారని తెలుస్తోంది ప్రస్తుతానికైతే. అరకు ఎస్టీ వైసీపీ అభ్యర్థి ఎస్ తనూజారాణి గారు వారు విజేతగా నిలవబోతున్నారు. కాకినాడ వైసీపీ అభ్యర్థి సునీల్ చల్మల్ శెట్టి గారు విజయం సాధించబోతున్నారు. రాజమండ్రి హోరాహోరీగా ఉంది. రాజమండ్రి ఏంటంటే బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి గారు, అట్లాగే వైకాపా అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు. హోరాహోరీ పోరు ఇక్కడ ఎవరు గెలుస్తారో రాజకీయ విశ్లేషకులు సైతం తేల్చి చెప్పలేకపోతున్నారు. రాజమండ్రి వరకు అమలాపురం ఎస్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్, గతంలో కూడా వీరు పోటీ చేశారు 2019 ఎన్నికల్లో. సన్నాఫ్ గంటి మోహన చంద్ర బాలయోగి గారు. గంటి హరీష్ మాధుర్ ఇక్కడ విజయం సాధించబోతున్నారు. ఏలూరు కె సునీల్ కుమార్ యాదవ్, సన్నాఫ్ కారుమూరి నాగేశ్వరరావు గారు వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. సో అలాగే నర్సాపురం హోరాహోరీ. నర్సాపురం కూడా హోరాహోరీ అని అనుకోలేదు, కానీ ఏమైందంటే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, అట్లాగే గుడూరి అనురాధ గారు బీసీ వర్సెస్ క్షత్రియ అయింది. అంటే ఉండిలో రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తుండటం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఇత్యాది కారణాలన్నీ కూడా ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎంపీ, ఆ బీజేపీ అభ్యర్థికి వరాలుగా మారుతున్నాయి. అట్లాగే భీమవరం వచ్చేసి మీకు జనసేన అభ్యర్థి అంజిబాబు గారు గెలిచేటటువంటి పరిస్థితులు అక్కడ భీమవరంలో ఉన్నాయి. ఉంగుటూరులో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో మీకు జనసేన వైపు అక్కడ కొంచెం పరిస్థితి సానుకూలంగా ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఇక్కడ నర్సాపురం అభ్యర్థి యొక్క గెలుపుకి కారణాలు అవ్వచ్చు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హోరాహోరీ పోరు వైకాపా కూడా, ఎందుకంటే వైకాపా వ్యూహాత్మకంగా మీకు ఇక్కడ రాజమండ్రి అట్లాగే నర్సాపురం రెండు కూడా కల్లుగీత సామాజిక వర్గానికి కేటాయించింది. ఈడిగ కులస్తులకి, గౌడ వీళ్ళకి కేటాయించింది. అది 2 లోక్సభ స్థానాలు అనేటప్పటికీ కూడా వాళ్ళు గెలుచుకోవడానికి వాళ్ళ శక్తివంచన లేకుండా వాళ్ళు కృషి చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ విజయవాడ కేసినేని నాని గారు వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. మచిలీపట్నం హోరాహోరీ పోరు, అంటే జనసేన అభ్యర్థి బాలశౌరి గారు తగ్గటం లేదు, అట్లాగే వైకాపా అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు తగ్గటం లేదు. చూడాలి ఇక్కడ కూడా, ఎందుకంటే
విభిన్నమైనటువంటి స్థానం అన్నమాట బందర్ లోక్సభ. అంటే సింహాద్రి చంద్రశేఖర్ గారిని క్రియాశీలక రాజకీయాలకి చాలా కాలంగా స్వాగతిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు వారు మొట్టమొదటిసారి బరిలో ఉన్నారు, మొట్టమొదటిసారి పోటీ చేస్తున్న నేపథ్యంలో వారి వైపు కొంత మొగ్గు కనిపిస్తుంది ఒకరోజు. మరొక రోజు ఏమవుతుందంటే బాలశౌరి గారి సిట్టింగ్ ఎంపీ కావడం, ఈసారి వైకాపాని వారు వీడి ఈసారి జనసేన అభ్యర్థిగా బరిలో ఉండటం ఒక రోజు వీరి వైపు మొగ్గు కనిపిస్తుంది. చివరి నిమిషం వరకు రాజమండ్రి నర్సాపురం లాగే బందరు ఫలితం కూడా చివరి నిమిషం వరకు తేలేంత వరకు కూడా హోరాహోరీ పోరులో కనిపిస్తుంది. నెక్స్ట్ గుంటూరు పెంసాని చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. నర్సరావుపేట పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. బాపట్ల ఎస్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృష్ణప్రసాద్ గారు, వీరిని స్థానికేతరుడని తెలంగాణ నుంచి తీసుకొచ్చారని నందిగం సురేష్ గారు ఇక్కడ సిట్టింగ్ వైసీపీ ఎంపీ అయినప్పటికీ కూడా ఇక్కడ కృష్ణప్రసాద్ గారి వైపు మొగ్గు కనిపిస్తుంది బాపట్ల ఎస్సీ రిజర్వ్డ్. ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు వైకాపా అభ్యర్థి. నెల్లూరు హోరాహోరీ పోరు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అట్లాగే విజయసాయి రెడ్డి గారు వైకాపా అభ్యర్థి. హోరాహోరీ పోరు, అసలు కనీ విని ఎరుగని పోరు అక్కడ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వైపే ఇక్కడ స్పష్టంగా విజయావకాశాలు కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ. చిత్తూరు ఎస్సీ రిజర్వ్డ్ వైకాపా అభ్యర్థి ఎన్ రెడ్డప్ప గారు విజయం సాధిస్తున్నారు. తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ గురుమూర్తి గారు, డాక్టర్ గురుమూర్తి గారు వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ఎం శంకరనారాయణ గారు వైకాపా అభ్యర్థి, వెనుకబడిన తరగతులకు చెందినవారు, వారు విజయం సాధించబోతున్నారు. హిందూపురం జోడదరాశి శాంత గారు వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థి వైకాపా, వారు విజయం సాధించబోతున్నారు. కడప వైఎస్ అవినాష్ రెడ్డి గారు వైకాపా అభ్యర్థి, వారు విజయం సాధించబోతున్నారు. పివి మిథున్ రెడ్డి గారు వైకాపా అభ్యర్థి. కాకపోతే ఇక్కడ ఆధిక్యత తగ్గొచ్చు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నాం. కడప రాజంపేటలో కూడా ఆధిక్యతలు తగ్గుతాయి, మెజార్టీలు తగ్గుతాయి. అంటే ఇక్కడ కాదు రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తన వర్గం అనేది ఒక వర్గం ఉంటుంది, ఆ వర్గం తాలూకు ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం వల్ల ఆధిక్యత తగ్గుతుంది, ఓట్ల ఆధిక్యత. గతంలో వచ్చిన ఆధిక్యతలు రావు, ఈసారి గెలుపైతే సాధిస్తారు. కర్నూలు బివై రామయ్య గారు వెనుకబడిన తరగతులకు చెందిన నాయకులు వైసీపీ, వారు విజయం సాధిస్తున్నారు. పోచా బ్రహ్మానంద రెడ్డి గారు వైకాపా అభ్యర్థి, వారు విజయం సాధించబోతున్నారు. సో ఓవరాల్గా 17 స్థానాల్లో వైకాపా తన ప్రభంజనాన్ని కొనసాగిస్తుంది. తెలుగుదేశం 5 స్థానాల్లో విజయం సాధిస్తుంది. బీజేపీ 2 స్థానాలు ఖచ్చితంగా, అంటే హోరాహోరీ పోరులు ఉన్నప్పటికీ బీజేపీ వైపు మొగ్గు అంటే ఖచ్చితంగా అనకాపల్లి కాకుండా రాజమండ్రి నర్సాపురం 2 స్థానాల్లో 1 స్థానంలో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. జనసేన 1, అంటే బందరు విజయం సాధించవచ్చు అని చెప్పేసి 17 స్థానాల్లో అయితే వైకాపా ప్రస్తుతానికి యాజ్ ఆన్ టుడే బలంగా ఉంది. సో ఎంపీ సెగ్మెంట్ లో ఎవరికి గెలుపు అవకాశాలు అనేది ఇప్పుడు మనం ఒక క్లారిటీ వచ్చింది, స్పష్టత వచ్చింది. ఓకే, అంటే ఇకపై రాబోయే టర్మ్స్ లో మారొచ్చు అనే చెప్పొచ్చా? ఖచ్చితంగా, అంటే మొదటి వారం నుంచి నామినేషన్లు పూర్తయిన తర్వాత మొదటి వారం నుంచి కూడా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే మళ్ళీ మరొక విశ్లేషణ మనం అందిద్దాం మౌనిక. తప్పకుండా శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యువర్ వెల్కమ్ మౌనిక. సో ఏపీ ఎలక్షన్స్ చాలా టఫ్ గా జరుగుతున్న టైంలో ఎంపీ సెగ్మెంట్స్ లో ఎవరి గెలుపు ఎలా ఉంది, లేదా టఫ్ ఫైట్ ఉందా అనే విషయాలు అయితే ఇప్పటివరకు మేము మీకు తెలియజేసాం. సో శ్రీకాంత్ గారు విషయాలని తెలియజేశారు కదా. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మౌనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.